హైకోర్టును ఆశ్రయించి హెబియస్ కార్పస్ ఫైల్ చేస్తే తిరిగి నేను ప్రాణాలతో తిరిగి ఇంటికి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను ఎప్పుడూ పార్టీ మారడం అనే ఆలోచన మాకు ఎప్పుడూ రాలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇదే పార్టీ, ఎన్ని నష్టాలు వచ్చినా ఇదే పార్టీగా మేము కొనసాగుతున్నాం. పార్టీలో ఎన్ని అవమానాలు జరిగినా సరే ఇన్ఛార్జి వల్ల మేము అన్ని భరిస్తూనే వస్తున్నాం. అయినప్పటికీ కూడా ఆ తీరు మారట్లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వస్తున్నా సరే ఆవిడ తీరులో మార్పు లేదు. ఇటువంటి వ్యక్తికి సీటు ఇస్తే ప్రజలకి మేలు జరగదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి మా తరపున తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు మన రాష్ట్రం మొత్తం ఎందుకు మన తూర్పుగోదావరి జిల్లా తీసుకుందాం. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు అన్ని కూడా వైఎస్ఆర్సీపీకి ఎనానమస్ అయితే ఒక్క ఏలేశ్వరం నగర పంచాయతీలోనే మా సోదరుల సహకారంతో ఏ ఒక్క వార్డు కూడా ఎనానమస్ కాకుండా కాపాడుకున్నాం. అందరూ ధైర్యంగా నిలబడి పోటీ చేశారు. పోటీ చేసినప్పటికీ అధికార పార్టీ పన్నిన ఎత్తులు, బెదిరింపులు, ఓటర్ని ప్రలోభపెట్టిన కుయుక్తులు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవన్నీ అడ్డు పెట్టుకుని అధికార మదంతో డబ్బు విచ్చలవిడిగా వెళ్ళి ఓటు వేసి చూపిస్తే మీకు డబ్బు ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టి మా మీద కొద్ది మెజార్టీలతో నెగ్గడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము కొన్ని సీట్లు సాధించుకున్నాం. ఇవన్నీ కూడా రాష్ట్రంలోనే చరిత్రగా నిలిచిన మా మున్సిపాలిటీ. ఏ ఒక్క వార్డు కూడా ఎనానమస్ అవ్వకుండా నిలిచిన మున్సిపాలిటీ ఏదన్నా ఉందంటే నాకు తెలిసి ఏకైక మున్సిపాలిటీ ఏలేశ్వరం నగర పంచాయతీ అని చెప్పి ఇవన్నీ గుర్తించిన మా పార్టీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రస్తుత ఇన్ఛార్జికి ఎన్నోసార్లు చెప్పారు. మాకు నిజాయితీగా కలిగిన కుటుంబాలు అవన్నీ వారిని కలుపుకుపోవాలని చెప్పేసి ప్రత్తిపాటి పుల్లారావు గారికి, బండారు సత్యనారాయణమూర్తి గారికి రాష్ట్రంలో ఏ వ్యక్తి ఒక మాట చెబితే ఆ వ్యక్తిని తప్పకుండా అంటే ఆయన చెప్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మాట వినే పరిస్థితి ఉన్న యనమల రామకృష్ణుడు గారు కూడా చెప్పినా సరే వాళ్ళకంటే సందర్భాలు రాష్ట్రంలో మాస్ లీడర్ జ్యోతుల్ నెహ్రూ గారు ఎన్నో పర్యాయాలు చెప్పారు వీరందరినీ కలుపుకుని వెళ్లాలని చెప్పేసి. అయినప్పటికీ కూడా వారి మాటను కూడా పెడచవని పెడుతున్నారు. అంటే అర్థం ఏంటి? అంత పెద్ద నాయకుడిని ఏ పదవి లేకపోయినా సరే వారి మాటని పక్కకు తోసేస్తున్నారంటే ఇటువంటి వ్యక్తులకు పదవి వస్తే ప్రజల పరిస్థితి ఏంటని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఆయన ఈ ప్రస్తుత ఇన్ఛార్జ్ మా మీద కొన్ని అబండాలు వేశారు. అంటే ఏంటంటే ప్రస్తుత కాదు దివంగత నేత డీసీసీబీ బ్యాంకులో చేసిన స్కాములు, అంటే ఆయన చేశారో చేయరో మాకు తెలియదు, చేసిన స్కాముల వల్ల అరెస్ట్ చేస్తారో బెంగతోడు, లేకపోతే ఆ స్కాములో పురుగు అయిపోతే నేరం చేసిన వ్యక్తికి ఏ రోజైనా శిక్ష తప్పదు కాబట్టి నేను ఏ రోజైనా శిక్ష అనుభవించాల్సి వస్తుంది, అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది, కొన్ని నెలలో సంవత్సరాలు సెంట్రల్ జైలులో మగ్గిపోవాల్సి వస్తుందని బెంగతోనూ లేకపోతే ఇతరత్ర ఆరోగ్య కారణాలతోనూ ఆ నేత మన మధ్య భౌతికంగా లేకపోవడం జరిగింది. ఆయన భౌతికంగా మనకు దూరం అవడానికి కారణాలు ఏదైతే అవ్వచ్చు కానీ ఆ వంకతో మమ్మల్ని దూరంగా పెట్టడం జరుగుతుందని అక్కడక్కడ ప్రచారాలు చేశారు. సరే అదే నిజమనుకున్న ఛానల్ నేను నమ్మాను. అంటే ఒక బీసీ నేతగా మనం టికెట్ ఆశించాం కాబట్టి దాని మీద బెంగెట్టుకున్నారన్న టైప్ ప్రచారాలు చేశారు. అదే నిజమని నమ్మితే ఆ నేత మీద కేసులు పెట్టింది, ఆ నేత పల్లా స్కాములు తీసి కొన్ని కోట్లు, వందలాది కోట్లు దోచేశాడని చెప్పేసి కేసులు పెట్టించిన మా సోదరుని ఎంతో ఆప్యాయంగా, మా సోదరుడు ఉన్నాడు కేసులు పెట్టించిన సోదరుడు, అతను ఎంతో ఆప్యాయంగా పార్టీలో కలుపుకొని చక్కగా అన్ని కార్యక్రమాలకు తిరుగుతున్నారు. అటువంటిప్పుడు దివంగత నేత మన మధ్య దూరం అవడానికి కారణమైన కొద్దో గొప్ప అతని వల్ల దూరం అయి ఉండొచ్చు. అటువంటి వ్యక్తిని కలుపుకున్నప్పుడు మమ్మల్ని ఎందుకు కలుపుకుని రావట్లేదు అంటే దీనికి వేరే బలమైన కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేది మాకు తెలియడం లేదు. ఆ స్కాములు ప్రూవ్ అవుతాయని బెంగ పెట్టుకుని ఉండొచ్చు, లేకపోతే ఆరోగ్య కారణాల వల్ల దూరం అయి ఉండొచ్చు. అటువంటి నిందలు మోపి అకారణంగా మమ్మల్ని పార్టీకి దూరంగా పెడుతున్నారు. పార్టీ మనుషులం మేము, వారిలాగా ఇతరత్ర పార్టీల నుంచి మాకు ఈ పార్టీలోకి వచ్చిన మనుషులం కాదు. అదేవిధంగా వారి వ్యక్తిగత విషయాలు ఎలా ఉంటాయంటే ఈ రోజు నాతో అత్యవసర అవసరం పడిపోతే ఇన్ని పక్కన పెట్టేస్తారు. చాలా ఆప్యాయంగా, చాలా అనురాగంగా అవసరం తీరే వరకు మనతో మాట్లాడతారు. ఒక సామెత ఉంటుంది, ఏరి దాటే వరకు తెప్పను ఉపయోగించుకొని ఏరి దాటిన తర్వాత తెప్ప తగలేసేస్తారని.
అలా ఎన్నో సందర్భాల్లో వాళ్ళ దగ్గర నుంచి నేను చూసిన అవసరం ఉన్న ప్రతిసారి ఫోన్ చేయడం, నన్ను వాడుకోవడం, అవసరం తీరేక వదిలేయడం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుద్ది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మేమందరం కూడా కోరుకుంటూ వస్తున్నాం. ఇటువంటి